గారు మర్చిపోయా. నేను ఇవాళ ఈ జగన్ రెడ్డి మీద ఫ్రస్ట్రేషన్తో కానీ ఏదైనా కానీ వాళ్ళు ఒక మంచి బొమ్మ గీసా, మీకు కూడా చూపిస్తా ప్రేక్షకులందరికీ కూడా. సైకో జగన్ బొమ్మ గీసాను, మరి అది ఎలా ఉందో ఒకసారి చూడండి సార్. ఇది కూడా ఉందండి మీ దగ్గర? చూసి చెప్పండి ఒకసారి. ఫుల్ స్క్రీన్ చూపించండి అయ్యా. ఫుల్ స్క్రీన్ బాగుందా బొమ్మ? ఏం కనపడుతుంది? తెల్ల కాగితం కనపడుతుంది. గీసానా బొమ్మ? బాగుంది కదా? ఊరుకోండి, ఎంత అద్భుతంగా బొమ్మ కనపడతాం అంటే సైకో జగన్ తెల్ల కాగితం అంటారేంటి? చాలా కష్టపడి గీసాను సార్, అంటే కాదు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి తెల్ల కాగితం లాంటి వాడని మీరు చెప్పదలుచుకున్నారా? అంత ప్రేమ లేదులేండి. ఇదే ఇప్పుడు ఈ బొమ్మ నేను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి, జగన్ రెడ్డి సైకోలకు చూపిస్తే ఎంత అభినందించాలో తెలిసే, ఎంత గొప్పగా గీసావు బొమ్మ అని చెప్పి. కనపట్లేదు, సైకో గాళ్ళందరికి కనపడుతుంది. చెప్పండి దీని మీద ఉన్నటువంటి బొమ్మ. మీ కవిహృదయం ఏంటో చెప్పండి, నాకెందుకు కానీ గోళ కవిహృదయం ఏంటో చెప్పండి. ఇప్పుడు లేదంటే మైండ్లో చిప్పు దొబ్బి 3 రాజధానులు కట్టేశాడా? కర్నూలు వెళ్ళిపోయి రాజధాని కట్టేశాడంట. న్యాయ రాజధాని అయిపోయిందంట. నేను 3 రాజధానుల అంశంలోకి నేను వెళ్ళలా, ఇంకా పరిపాలన నేను ఇంకా 3 రాజధానుల అంశంలోకి వెళ్ళాలా. నేను ఒంటరి వాడిని అని చెప్పి ఆయన సానుభూతి ఏదైతే కొట్టేయాలనుకుంటున్నాడో దానిలోనే ఉన్నా ఇంకా. సరే, దాని గురించి చెప్పా కదా ఇవాళ మా బాస్ వేసినటువంటి పంచు. అయితే ఒక్క నిమిషం ఆగండి, సంబంధించినటువంటి విషయం అంతా కూడా చెప్పా. ఇక్కడికి ఆగమంటారు ప్రస్తుతానికి? సరే అయితే టికెట్లు ఇచ్చారా వాళ్ళు? ఒక్క నిమిషం పట్టాభి గారు అనౌన్స్ చేశారా? ఓకే, ఇప్పుడే వచ్చింది. వైజాగ్ నుంచి కేఏ పాల్ గారు, వరంగల్ నుంచి బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారంట ఎంపీలుగా. రైట్, అది బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతానికి. రైట్, ఓకే. భానుప్రకాష్